దేశంలోనే తొలిసారిగా చంద్రబాబు గారు ఒక నూతన కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. వాస్తవానికి వినటానికి విచిత్రంగా ఉంది, ఏంటి కొత్తగా ఉంది, కొత్తగా మాట్లాడుతున్నారు అనిపించినప్పటికీ కూడా, అంటే ఒకానొక దశలో మనం వద్దు అనుకున్నదే ఈరోజు మనకి కావాలి అంటే ఎవరికైనా కొత్తగానే ఉంటుంది. సో ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నామంటే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక కొత్త ముసాయిదాను నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని కూడా ఆయన ప్రకటన చేశారు. సో ఫెర్టిలిటీ రేటు ప్రస్తుతం 1.5గా ఉంది, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి అనేది చంద్రబాబు గారు చెప్తున్నమాట. ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే జనాభాను పెంచాలి. గతంలో ఏంటంటే ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేవాళ్ళు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరు ముద్దు ఇద్దరు ఓకే ముగ్గురు వద్దు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారు చెప్పిన కొత్త స్లోగన్ ఏంటంటే ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు. అంటే జనాభాని పెంచాలి, భవిష్యత్తులో జనాభా అనేది భారం కాదు సంపదగా మారుతుంది. కాబట్టి జనాభాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి దేశాలు వాస్తవానికి పాపులేషన్ పెరుగుతుందని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే జపాన్ కావచ్చు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పాపులేషన్ తగ్గుతుంటే వారికి కష్టాలు అనేవి పెరుగుతున్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, సో పాపులేషన్ అనేది తగ్గకూడదు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఒకప్పుడు తీసుకున్నటువంటి కఠిన చర్యలు, కఠిన నిబంధనల వల్ల పాపులేషన్ అనేది ఒకానొక దశలో స్టేబుల్ అయింది, ఇప్పుడు తగ్గిపోయింది. ప్రధానంగా ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఒకరికి మించి ఎక్కువ పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. ఒకరితో చాలే, ఒకరిని హ్యాపీగా చూసుకుంటే చాలే అనే ధోరణిలో ఉన్నారు. బట్ చంద్రబాబు గారు ఆ ధోరణి మారాలి అంటున్నారు. ఖచ్చితంగా ఇద్దరు ఓకే, అసలు ఒకరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు. 2047 నాటికి మొత్తం పాపులేషన్లో 23 నుంచి 25% మంది వృద్ధులే ఉంటారంట రాష్ట్రంలో. సో అది రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకవేళ ఇదే పాపులేషన్ కనుక కొనసాగితే, పాపులేషన్ కనుక పెంచకపోతే 2047 నాటికి వృద్ధులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారే ప్రమాదం ఉంది. దానివల్ల ఏంటంటే రాష్ట్ర మొత్తం ఆదాయం తగ్గిపోవడమే కాకుండా శ్రామిక శక్తి తగ్గిపోతుంది, పనిచేసేవారు తగ్గిపోతారు. ఫలితంగా ప్రభావం రాష్ట్రం మీద కూడా పడుతుంది. ఒకప్పుడంటే భయపడేవాడు పెళ్ళిళ్ళు చేయడానికనో, లేదా వాళ్ళని ఎలా పోషిస్తామో తినడానికి ఉండదనే ఒక భయాలు ఉండేది. బట్ ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. అంటే జనాభాకు తగ్గ పని విధానాలను కూడా రూపొందిస్తాం. అన్ని రంగాలలో కూడా అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఉపాధి చూపించే విధంగా భవిష్యత్తులో ఉండబోతున్నాయి. మనం ఇప్పుడు గురించి ఆలోచిస్తే 20 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాలు రాష్ట్రాన్ని తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేని పరిస్థితి వస్తుందని నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. అన్ని కోణాల్లో ఆలోచించి అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత భవిష్యత్తు మీద ఒక క్లారిటీకి వచ్చిన తరువాతే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని మేము పెడుతున్నట్టుగా చంద్రబాబు గారు కూడా చెప్పారు. వీరికి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. ఎవరైనా మూడో బిడ్డను కంటే వారికి 25,000 రూపాయలు ప్రోత్సాహంగా అప్పటికప్పుడు ఇస్తారు. అది ఒకటైతే ఆ మూడో బిడ్డను సంరక్షణ కోసం నెలకి 1000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు సాయం చేస్తారంటే దాదాపుగా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 60,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేస్తుంది. అలాగే 18 సంవత్సరాలు వచ్చే వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తుంది. అలాగే ఎవరైనా ఉద్యోగులుగా మూడో బిడ్డను కంటే వారికి తల్లికి 12 నెలలు అంటే దాదాపుగా ఏడాది పాటు వేతనంతో కూడినటువంటి సెలవులు వస్తాయి. అలాగే తండ్రికి సంరక్షణ కోసం 2 నెలల పాటు అదనంగా సెలవులు ఇవ్వాలని చెప్పి కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారంటే మొత్తంగా ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే జనాభాను పెంచాలి. ఫెర్టిలిటీ రేటు ఒకప్పుడు 2గా ఉండేది, తర్వాత 1.5కి తగ్గిపోయింది. అంటే ప్రతి జంటకు 1.5 మంది పిల్లలు మాత్రమే ఉంటున్నారు. బట్ దాన్ని 2.1కి పెంచకపోతే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడుతుంది అనేది చంద్రబాబు గారు చెప్తున్నమాట. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ముగ్గురు వద్దు అనేవాళ్ళం, ఒకరు ముద్దు అనేవాళ్ళం, ముగ్గురు వద్దు అనేవాళ్ళం. ఇప్పుడు ఒకరు వద్దు అంటున్నాం, ముగ్గురు ముద్దు అంటున్నాం. అంటే పరిస్థితులు అలా మారినాయి. సో అంటే అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అది అవసరం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 ఏళ్ళు మనం 25 ఏళ్ల పాటు ముందు చూపుతో ఆలోచిస్తే ఖచ్చితంగా ముగ్గురు ఉండాల్సింది అనేది చంద్రబాబు గారు చెప్తున్నమాట. మూడో బిడ్డను కంటే 25,000 ప్రోత్సాహకం, బిడ్డ పోషణకు 5 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయల సాయం, అంటే దాదాపుగా ఏడాదికి 12,000 రూపాయల సాయం. ఏప్రిల్ 1 నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ
18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ముగ్గురు అంతకంటే ఎక్కువ మందిని కనే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు, తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలలు సెలవు మంజూరు, సంతాన సాఫల్య రేటు 2.1కి తీసుకెళ్లడమే లక్ష్యం, చైల్డ్ కేర్ సెంటర్లో పాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పిల్లలు పెరుగుతుంటే వాళ్ళకి చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళ కుటుంబానికి సంబంధించి అయితే వాళ్ళు కేర్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, అది భారంగా మారదు వాళ్ళకేమి. అదే సమయంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అంటే దూరంగా ఉండే వాళ్ళకి ఆ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గానే ఏర్పాటు చేస్తే వాళ్ళు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వాటి మీద కూడా చంద్రబాబు గారు దృష్టి పెట్టారు. భవిష్యత్తులో అధిక జనాభా భారం కాదు సంపద, ఎంతో దూరదృష్టితో ఆలోచించే ఈ ముసాయిదా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నూతన విధానం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. మేమిద్దరం మాకిద్దరు, ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం, ఈ నినాదాలు కాలం చెల్లింది. వాస్తవానికి ఇవన్నీ మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు. ఒక 10-15 ఏళ్ల క్రితంకి వెళ్తే ఈ నినాదాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కానివ్వండి, లేదా ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల మీద కానివ్వండి, ఈ స్లోగన్స్ రాస్తుండే. ఎందుకంటే అప్పట్లో జనాభాను కంట్రోల్ చేయాలనేది ఒక లక్ష్యంగా ఉండేది. సో వీటికి కాలం చెల్లింది, కుటుంబ నియంత్రణ కాలం పోయింది, ఒక్కరితో ఆగొద్దు, ముగ్గురైతే మరింత ముద్దు అని ప్రభుత్వమే పిలుపునిస్తుంది. అంతేకాదు మూడో బిడ్డ జన్మించగానే 25,000 నగదు కానుక, ఇంకా రకరకాల ప్రోత్సాహకాలు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం. మూడో సంతానానికంటే 25,000తో పాటు ప్రభుత్వ ఉద్యోగులైతే అదనపు సెలవులు కూడా కేటాయిస్తున్నారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ప్రోత్సాహంతో పాటు పోషణ శిక్ష సురక్ష ప్యాకేజీ కింద ఆడబిడ్డకు 5 ఏళ్ల పాటు నెలకు 1,000 రూపాయల చొప్పున సాయం అందిస్తారు. అలాగే 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందిస్తారు. జనాభా నిర్వహణపై రూపొందించిన ముసాయిదాపై నిన్న శాసనసభలో అయితే ప్రకటన చేయడం అయితే జరిగింది. సో గతంలో ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని అనే 5 అంశాలు మూల స్తంభాలుగా ఈ పాలసీని అయితే మేము అమలు చేస్తున్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి దీని మీద అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ పాలసీని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్లో కూడా పెడుతున్నారు. దీని మీద సూచనలు సలహాలు చేయాలంటే ఇప్పుడు చేస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుది రూపం ఇస్తాం. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తాం. ఏడాది కాలంలో వచ్చిన ఫలితాలు పరిశీలించిన తర్వాత, అంటే ఈ పాపులేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఏమైనా మెరుగుపడిందా లేదా అనేది పరిశీలించి ఒకవేళ మెరుగుపడలేదు అనుకుంటే మార్పులు చేర్పులు చేస్తారు. అవసరమైతే ప్రోత్సాహకాలు పెంచడమా లేదా ఇతర ఏదైనా చూడటం అనేది కూడా చేస్తారు. దానికి సంబంధించి కూడా చెప్పారు. ఎందుకు పాలసీ ఎందుకు అనేది కూడా నేను చంద్రబాబు గారు వివరించారు. జపాను, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుంది, అంటే సంతాన సాఫల్య రేటు తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోయి చైనా ఇంకా ఇబ్బందులు పడుతుంది. భారత్ ముఖ్యంగా ఏపీలో కూడా ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. 91, 92, 93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఫెర్టిలిటీ రేటు 3గా ఉండేది. అంటే 90స్లో టైంలో ప్రతి ఒక్కళ్ళు మినిమం 3, 4, 5 మనకు కూడా తాతల కాలంలోకి వెళ్ళిపోతే ఒక్కొక్కరు 6-7 మంది ఉంటారు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీస్లో 6-7 మంది ఉంటారు తాతల దగ్గరికి వెళ్ళేటప్పటికి. ఎందుకంటే అప్పుడు అలా ఉండేది. సో 90స్లో ఫెర్టిలిటీ రేట్ అనేది ఎంత ఉందంటే 3గా ఉండేది. ఇప్పుడు 1.5గానే ఉంది. సో దాన్ని 2.1కి పెంచాలనేది లక్ష్యం. సో ఇది తగ్గితే టీఎఫ్ఆర్ అనేది కన్నా తగ్గితే, ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గితే వర్క్ ఫోర్స్ అనేది పడిపోతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతుంది. 2023 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి సుమారుగా 6.70 లక్షల జనాలు మాత్రమే ఉంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23% మంది వృద్ధులే ఉంటారు. సో వృద్ధులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉంది. అందుకనే కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు అని గతంలో నినాదం ఉండేది. ఇప్పుడేంటి, ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అనే నినాదంతో మనం ముందుకు వెళుతున్నాము. మూడో సంతానం, ఆ పైన పిల్లలకనే తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవులతో పాటు అనేక ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తారు వృద్ధుల కోసం. అలాగే 105 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో 2 వారాలు ఒకసారి ప్రత్యేక క్లినిక్లు కూడా నిర్ణయిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో పాలసీలోని కీలక అంశాలు ఏంటనేది మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా 25,000 ప్రోత్సాహం, 5 ఏళ్ల పాటు నెలకి 1,000 రూపాయలు, 18 ఏళ్ల
వరకు ఉచిత విద్య. అలాగే 23 జనాభా లెక్కల ప్రకారంలో రాష్ట్రంలో ప్రతి ఏటా 6.70 లక్షల జనాలు మాత్రమే ఉంటున్నాయి. దీనివల్ల 47 నాటికి వృద్ధ జనాభా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఉన్నటువంటి 3.0 ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో అది 1.5కి బాగా తగ్గిపోయింది. దాన్ని 2.1కి పెంచాలనేది చంద్రబాబు గారి ఉద్దేశం. ఇక మహిళా వర్క్ ఫోర్స్ అనేది ప్రస్తుతం 31% మాత్రమే ఉంది. దీనిని 59%కి పెంచాలంటే పురుషుల కంటే కూడా మహిళల వర్క్ ఫోర్స్ అనేది పెంచాలి అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ప్రస్తుతం 8.8%గా ఉన్న టీనేజ్ ప్రెగ్నెన్సీ రేటును 3%కి తగ్గించాలి అనేది లక్ష్యం. 50 మంది తల్లులు చిన్నారులు ఒక ప్రాంతంలో ఉంటే అక్కడ ఒక చైల్డ్ కేర్ సెంటర్తో పాటు పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయటం. జులై నాటికి 5.2 కోట్ల మంది ప్రజలను 2086 ఆరోగ్య కేంద్రాల ద్వారా డిజిటల్గా సంజీవని ప్రాజెక్టుతో అనుసంధానం చేయడం. విశాఖపట్నంలో 172 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి శ్రీకారం. త్వరలోనే తిరుపతి, అమరావతి వంటి నగరాల్లో కూడా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో పిల్లలు లేక బాధపడుతున్న వారికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే కొంత మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ విధానంలో IVF సెంటర్లను ఏర్పాటు చేసి తగు వైద్య పరీక్షలు కూడా అందిస్తామని చెప్పారు. అలాగే సిజేరియన్లు పూర్తిగా తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పి, అంటే సాధారణంగా చాలామంది పిల్లలు లేక బాధపడి అందరూ కూడా IVFను ఆశ్రయిస్తూ ఉంటారు. వాస్తవానికి అది కొద్ది ఖరీదైనటువంటి వ్యవహారం. సో దాన్ని కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వమే ప్రవేశపెట్టి తక్కువ ఖర్చుతోనో లేదా ఉచితంగానో దాన్ని కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి చెప్పారు. మొత్తంగా ఏది ఏమైనా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది దేశంలోనే తొలిది. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే చాలా దూరదృష్టితో మాట్లాడతారు. ఇప్పుడు మనకి వినటానికి కొంత కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే ఒకప్పటి వరకు మనం ముగ్గురు వద్దన్నాం, బట్ ఇప్పుడు ముగ్గురు కావాలి అంటున్నాం కాబట్టి కొత్తగా ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఈ అధిక జనాభా అనేది రాష్ట్రానికి సంపదగా మారుతుంది, మీ కుటుంబానికి కూడా సంపదగా మారుతుందని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి దీన్ని వివరించాలి అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.